బిఎన్ రెడ్డి చౌరస్తా నుండి హస్తనాపురం వెళ్లే జడ్పీ రోడ్లో శ్రీనివాస్ కొండలరాజు నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాలమూరియన్స్ యూనిక్ అండ్ అథనిక్ ఫుడ్ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎక్స్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే తుల్లోజీ ఆచార్య, సింగర్ నల్గొండ గద్దర్ కె నర్సిరెడ్డి, మిషన్ భగీరథ ఎక్స్ వైస్ చైర్మన్ ఉపల వెంకటేష్ గుప్తా ఆదివారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వీరిని అందరూ ఆదరించి ముందుకు నడిపించవలసిందిగా కోరారు. పాశ్చాత్య సంస్కృతికి వంటకాలతో భాగ్యనగరాన్ని నాశనం చేస్తున్న నేపథ్యంలో వాటికి దీటుగా పాలమూరు రుచులను, అథెంటిక్ ఫుడ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మీరు ఇలాగే దినదినాభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచులు నెలకొల్పాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద సరికొత్త రుచులతో అన్ని రకాలైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ శుచి శుభ్రతతో అందుబాటు ధరలో లభిస్తాయని తెలిపారు. అలాగే మా వద్ద స్టార్టర్స్ ఎంతో రుచిగా ఉంటాయని అన్నారు. ప్రజలకు మంచి నాణ్యతమైన వంటకాలు అందించడమే లక్ష్యంగా ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. స్విగ్గీ, జొమాటోలో కూడా మా సేవలు లభిస్తాయని అన్నారు. కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రోజు రోజుకి పాశ్చాత్య వంటలు, పాశ్చాత్య సంస్కృతి వైపు పరిగెత్తుతున్న భాగ్యనగరానికి తమ జిల్లా యొక్క రుచులను తిరిగి అందించాలనే ఉద్దేశంతో పాలమూరియన్ పేరు మీద ఏర్పాటైనటువంటి ఈ రెస్టారెంట్ పాలమూరుకు సంబంధించినటువంటి వంటలతో పాటు భాగ్యనగరంలో మన కొత్త రుచులు అందించాలని, ఈ హోటల్ దినదిన ప్రవర్తమానపై బాగా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యవస్థాపకులు ఇద్దరికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పాలమూరు పేరు మీద ఒక మంచి హోటల్ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి హృదయపూర్వకంగా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంతంలో చాలామంది పాలమూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఆ వంటలు, ఆ రుచులని వాళ్ళకు అందిస్తే బాగుంటుంది అనేటువంటి వాళ్ళ మేనేజ్మెంట్ ఆలోచన. రెండవది ఏంటంటే కొంతమంది యువత ఈ రకంగా చిన్న చిన్న వ్యాపారాలపైన దృష్టి పెట్టి అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో పోతుంది. వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద వాటిని మనం ఆదరించకుండా ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈరోజు పెద్దలు పార్లమెంట్ సభ్యులు మెదక్ రఘునందన్ గారి చేతుల మీదుగా మా పాలమూరు పేరుని సార్థకతం చేయడానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవంగా పిలువగానే వచ్చిన ముఖ్య అతిథులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ అన్న గారికి మరియు మా తుల్లోజీ ఆచార్య అన్న గారికి, మాజీ నేషనల్ బీసీ కమిషన్ మెంబరు, మరియు ఈరోజు మా యొక్క బావగారైన శ్రీనివాస్ గారు మరియు కొండల్ గారు మరి రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు హోటల్ ప్రారంభోత్సవం జరిగింది. వాళ్ళ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు మా సొంత బావగారు కాబట్టి ఈరోజు ఈ హోటల్ పెట్టడం జరిగింది. దినదినాభివృద్ధిగా మంచిగా మీ అందరి సహకారం ఉండాలని మాతోటి మా కుటుంబీకులు కానీ, మా యొక్క శ్రేయభిలాషులు కానీ అందరూ ఈ యొక్క హోటల్ పైన అభిమానం చూపించి మీ యొక్క ఆశీర్వాదం ఉంచాలని మేము ఈరోజు కోరడం జరిగింది. ధన్యవాదాలు.